నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. మామూలుగా మనకి పెద్దవాళ్ళు చెప్పే ఒక పురాతనమైన అంటే చాలా ఓల్డ్ స్టోరీ ఒకటుంది. కౌపీన సంరక్షణార్థం అని సాంస్క్రిట్‌లో ఒక సామెత లాంటిది కూడా చెప్తారనమాట. ఒక నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న ఆయనకి కేవలం ఒక చిన్న బట్టగుడ్డ మాత్రమే ఉండేది. దాన్ని కౌపీనం అంటాం మనం. ఆ చిన్న గుడ్డ ఉంటే దాన్ని తడిపి ఆరేసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఎలుకొచ్చి కొరికేస్తుందని జెప్పి పిల్లిని పెంచాడని, ఆ పిల్లికి పాలు గావాలి కాబట్టి ఒక గేదెని పెంచాడని, ఆ గేదె కోసం ఒక పాక వేశాడని, ఇలా ఒక స్టోరీ జెప్తారు. చివరికి ఏమైందంటే, ఆ గేదెని సాకటం కోసము పెళ్లి చేసుకున్నాడని, భార్య గూడా వచ్చింది, పిల్లలొచ్చారని ఇట్లా ఒక చిన్న సరదాగా హాస్యం కోసం ఒక స్టోరీ చెప్తారనమాట. దాన్ని కౌపీన సంరక్షణార్థం అంటారు. అంటే కౌపీనాన్ని కాపాడుకోవడానికి ఎలుక బారి నుంచి పిల్లి, పిల్లి కోసం గేదె, గేదె కోసం ఇంకొక మనిషి అంటే అదే భార్య, భార్య వల్ల పిల్లలు ఇట్లా ఒక పెద్ద కుటుంబం మొత్తం ఏర్పడిపోయింది అతనికి అని ఒక వర్షన్ చెప్తారు. ఇంకా వేరే వర్షన్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మన ఇవాళ సబ్జెక్ట్ ఆ స్టోరీ కాదు కానీ, ఆ స్టోరీ ఎందుకు మాట్లాడుకున్నాం మనము అంటే పరిస్థితి ఆధునిక కాలంలో అలాగే తయారైందనమాట. ముఖ్యంగా చాలామంది చేతికి స్మార్ట్ ఫోన్స్ ఆహ్, ధరిస్తున్నారు. అలాగే బ్యాండ్స్ వస్తున్నాయి. హెల్త్‌కి సంబంధించిన ఫిట్‌నెస్ బ్యాండ్స్ వస్తున్నాయి. యాప్స్ వస్తున్నాయి. ఫోన్‌లో యాప్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా కౌపీన సంరక్షణార్థం అన్న స్టోరీ లాగా తయారవుతున్నాయా అనేది ఒక డిబేట్ నడుస్తుందనమాట. మనకి ఆరోగ్యాన్ని తీసుకురావాల్సిన వేరబుల్స్ అంటే ఈ చేతికి మీద లేదంటే ఆహ్, ఫింగర్‌కి రింగ్స్ ఉంటాయి కదా! చిన్న చిన్నవి అటువంటివి. ఇవన్నీ మనం ఒంటి మీద ధరిస్తున్నాం కానీ, అవి మనకు ఖచ్చితంగా మంచయితే చేస్తాయి. అందులో డౌట్ లేదు. కానీ మంచి కంటే ఎక్కువ చెడు చేస్తున్నాయా? అవి చేసే చెడు కంటే మనం వాటికి ఎక్కువ అలవాటు పడిపోతున్నాం అనేది ఇప్పుడు ఒక పెద్ద డిబేట్‌గా మారింది. మామూలుగా అసలు ఇటువంటివన్నీ మోడర్న్ పీరియడ్‌లో ఎందుకు చాలామంది వాడుతున్నారు? అంటే పర్టిక్యులర్‌లీ జెన్‌జీ కావచ్చు, కొంతమంది పెద్దవాళ్ళు గూడా వీటికి అలవాటు పడడం మనం చూస్తూ ఉంటాం. ఇవి నిత్యావసరాలు ఏమి కాదు. అంటే కంపల్సరీ ఎవ్రీడే వాడాల్సినవి కాదు. అయినా కూడా మోడర్న్ లైఫ్ స్టైల్‌లో భాగంగా మనకు అందుబాటులో ఉన్నాయి గాబట్టి చాలామంది ఆహ్, స్మార్ట్ వాచెస్ లేకపోతే ఫిట్‌నెస్ బ్యాండ్స్, రింగ్స్ ఇవన్నీ కొని వాడుతూ ఉంటారు. వీటి వల్ల ఉండే ఉపయోగాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మనం వాకింగ్ చేస్తున్నప్పుడు ఎన్ని అడుగులేస్తున్నాం అనేవి కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో రకరకాల యాప్స్ కావచ్చు, ఫోన్ కావచ్చు, స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, ఈ ఫిట్‌నెస్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ మనకు చెప్పేస్తున్నాయి. అయితే మనకి పైకి కనిపించినంత సింపుల్‌గా ఈ మార్కెట్ లేదండి. మనకు గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఫిగర్స్ చూసినప్పుడు ఏంటంటే ఈ గ్లోబల్ వేరబుల్ టెక్ ఇండస్ట్రీ అనేది ఎంతవరకెళ్ళింది అంటే $84 బిలియన్ల 84 అమెరికన్ డాలర్స్ బిలియన్ అమెరికా 84 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుంది 2025లో. ఇందులో 50% మార్కెటు ఓన్లీ స్మార్ట్ ఆహ్, వాచెస్సే ఉంది అనమాట. చాలామంది స్మార్ట్ వాచెస్ కొంతవరకు స్టైల్‌కి కూడా పెట్టుకునే వాళ్ళున్నారు. అండ్ ఫిట్‌నెస్ ఫ్రీక్స్ ఎలాగో పెట్టుకుంటుంటారనమాట. దీని వల్ల ప్రైమరీ యూజెస్ ఏంటి అన్నప్పుడు రియల్ టైమ్ హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అట్లనే హార్ట్ రేట్ మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు గాని, ఈ మధ్య జిమ్ముల్లో సడెన్‌గా కుప్పకూలిపోతున్నారు కదా! ఆ టైంలో మనకి హార్ట్ రేట్‌ని అది గమనిస్తూ అలర్ట్ చేస్తూ ఉంటది. అట్లనే స్లీప్ మానిటరింగ్. చాలామంది సరైన టైంలో పడుకోకుండా, పడుకున్న సరైన నిద్ర లేకపోవడము, క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోవడము, అలాగే రాంగ్ టైమింగ్స్‌లో పడుకోవడం. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి, ఇవన్నీ ఒక పద్ధతిలో మనకి అలవాటు చేయడం కోసము ఈ గ్యాడ్జెట్స్ లేకపోతే ఈ టెక్నికల్ సపోర్ట్ అంతా మనకు ఉపయోగపడిపోతుందనమాట. ఇక మామూలుగా ఎలక్ట్రానిక్ సంబంధించిన వేటిలలో అయినా సరే నోటిఫికేషన్ ఉంటుంది. మ్యూజిక్ ఉంటుంది కదా! ఇవి కూడా చాలామంది ఎక్సర్సైజ్ చేసినా, జాగింగ్ చేసినా మ్యూజిక్ కూడా వాడుతూ ఉంటారు కదా! ఈ మ్యూజిక్ కూడా ఇవి ప్రొవైడ్ చేస్తాయన్నమాట మనకి. అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్.
ఏ టైంలో ఏం చేయాలి? ఏది మిస్ అయింది? ఏది ఇంకెక్కువ చేయాలి? ఏది తక్కువ చేయాలి? ఇవన్నీ పాజిటివ్ సైడ్ అనమాట. అయితే దీనికున్న నెగెటివ్ సైడ్ ఏంటి? నాణానికి మరోవైపు ఏంటి అంటే యూజర్స్ ఓవర్‌లీ ఫిక్సేటెడ్ అయిపోతున్నారు. బాగా దీనికి ఆహ్, అంటే దీని గురించి ఎక్కువ ఆలోచించేస్తున్నారనమాట. చాలామంది వ్యాయామమో, వాకింగో, జాగింగో లేకపోతే ఇంకేదైనా కావచ్చు. ఇటువంటివన్నీ చేస్తూ, చేస్తూ మధ్యలో ఆపేసి ఈ స్మార్ట్ వాచెస్ కానీ, లేదంటే యాప్స్ కానీ ఇవి ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండడం అనేది ఒక కొత్త అలవాటుగా మారిపోయింది. నిజంగా అంటే వన్స్ ఇన్ ఎ వైల్ ఒకసారి చూసుకోవడంలో తప్పు లేదు. లేదంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు చెక్ చేసుకుంటే పర్లేదు. కానీ అదే పనిగా ఇదొక వ్యసనంగా లేదంటే ఇదొక ఆహ్, ఊత ఊత పదం అంటాం గదా! అట్లా ఊత చర్యలాగా అంటే అలవాట్లో పొరపాటుగా చెక్ చేసేస్తూనే ఉంటారనమాట. అబ్సెషన్ లాగా తయారైపోయిందిది. అయితే ఇది ఒక స్మార్ట్ ఫోనో లేకపోతే ఒక యాపో దాన్ని పదే పదే చెక్ చేస్తే పెద్ద సమస్య ఏముంటుంది అని మనకు అనిపించొచ్చు. అది మాట్లాడుకున్నప్పుడు చాలా సాదాసీదాగానే ఉంటుంది. మనం మామూలుగా ఫోన్ గూడా చాలా సార్లు చూస్తూ ఉంటాం. స్మార్ట్ ఫోన్ కూడా లాక్ జేస్తాం. మళ్ళీ లాక్ ఓపెన్ తీస్తాం. లాక్ ఓపెన్ చేసి దాన్ని అక్కడ ఇక్కడ కాసేపు స్క్రోల్ చేసేసి అన్నీ చేసి మళ్ళీ పక్కన పెడతాం. మళ్ళీ ఆ 2 నిమిషాలో, 3 నిమిషాలకు మళ్ళీ ఫోన్ తీసుకొని చూస్తుంటాం. ఇది కూడా ఒక అబ్సెషన్ లాగా తయారైంది. అదే పరిస్థితి ఈ ఫిట్‌నెస్‌కి సంబంధించిన టెక్నాలజీతో కూడా వస్తుంది. అయితే అంతకంటే మించి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే యాంగ్జైటీ. ఇవి గ్యాడ్జెట్స్ లేకపోతే ఇటువంటి పరికరాలన్నీ వాడుతూ ఉండడం వల్ల కొందరిలో ఎటువంటి పరిస్థితి వస్తుందంటే ఈ దీంట్లో వచ్చే ట్రాకింగ్ డాటా ఏదైతే ఉంటుందో, దాన్ని చూస్తూ, చూస్తూ అందులో వచ్చిన రకరకాల అంకెల్ని పట్టుకొని, ఆ నంబర్స్‌ని సీరియస్‌గా తీసేసుకోవడం వల్ల నిద్రకి హెల్ప్ చేయాల్సిన ఈ గ్యాడ్జెట్సే నిద్ర పట్టకుండా చేస్తున్నాయని గూడా కొన్ని అధ్యయనాల్లో తేలుతుందనమాట. మామూలుగా ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం. ఈ గ్యాడ్జెట్స్ కారణంగా లేదంటే ఈ టెక్నికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ స్మార్ట్ వాచెస్ కావచ్చు, లేకపోతే యాప్స్ కావచ్చు, ఫి ఫిట్‌నెస్ రింగ్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నిటికి సంబంధించి అవి చెక్ చేస్తూ యాంగ్జైటీకి లోనై తద్వారా నిద్ర పట్టకపోవడానికి కూడా కొత్తగా ఒక పేరొచ్చేసిందనమాట. దాన్ని ఆర్థోసోమ్నియా అంటున్నారంట. అంటే ఒక రకమైన మానసిక సమస్యకి దారితీస్తుందిది. ఇన్సోమ్నియా లాగా ఆర్థోసోమ్నియా. ఈ ఆర్థోసోమ్నియా అనేవి కేవలం పరికరాల వల్ల సృష్టింపబడ్డ ఒక మానసిక ఇబ్బందనమాట. అయితే మరి ఈ కన్స్యూమర్ వేరబుల్స్ ఏవైతే ఉన్నాయో, మనం చెయ్యి మీద ధరించేవి, ఇటువంటివన్నిటిని చాలా సీరియస్‌గా తీసుకోవాలా అంటే, చాలామంది ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నయి ఏంటంటే, ఇవన్నీ మెడికల్ డివైజెస్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇవి మెడికల్ డివైజెస్ కాదు. ఇది సంపూర్ణమైన శాస్త్రీయమైన పరికరాలేం కాదు. ఇవి జీపీఎస్ మీద ఆధారపడి పనిజేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు జీపీఎస్ వల్ల గూడా అవి చూపిచ్చే సంఖ్యల్లో, నంబర్స్‌లో డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. అలాగే స్ట్రాప్ మూవ్‌మెంట్ మనం చేతికి కట్టుకున్నప్పుడు ఆ వాచ్‌కుండే స్ట్రాప్ గావచ్చు, లేకపోతే ఇతర గ్యాడ్జెట్స్‌కుండే అంటే మనం దాన్ని ఏ విధంగా ధరిస్తున్నామనే మార్పు చేర్పుల వల్ల గూడా కొన్నిసార్లు నంబర్స్ మారిపోతూ ఉంటాయి. సో, వీటిని కేవలం జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం పెట్టుకోవాలి తప్ప, ఇప్పుడు 10,000 అడుగులు యాప్ చూపించలేదు కాబట్టి మనం యాంగ్జైటీకి లోనవ్వడమో, ఎక్కువ చూపించింది కాబట్టి సంతోషించడమో కాకుండా, సహజంగా మనం చేయాల్సిన వ్యాయామం కానీ, వర్కౌట్ కానీ చేస్తూ వీటిని రెఫరెన్స్ కోసం వాడుకోవాలే తప్ప, ఇవి సీరియస్‌గా ఒక డాక్టర్ చెప్పినట్టుగా డాక్టర్ ఇచ్చే రిపోర్ట్ అనో, లేకపోతే ఒక డాక్టర్ మనకు చెప్పే సలహా లాంటిదనో భావించాల్సిన పని లేదు. బికాజ్ ఇవి మెడికల్ డివైజెస్ కావు. జస్ట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ డివైజెస్ మాత్రమే. అయితే ఇవి తయారు చేసే కంపెనీలు కూడా కన్స్యూమర్స్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాయని కొన్ని ఆరోపణలున్నాయన్నమాట. ఈ ఆహ్, స్మార్ట్ వాచెస్ కావచ్చు, లేకపోతే ఇతర ఫిట్‌నెస్‌కి సంబంధించిన యాప్స్ ఇవన్నిటిని ప్రమోట్ చేసే, అమ్మే కంపెనీలేవైతే ఉన్నాయో, వాళ్ళు దీన్ని గేమిఫికేషన్ చేస్తున్నారు. గేమిఫికేషన్ అంటే ఒక ఆటలాగా ఒక రకమైన క్లైమేట్ క్రియేట్ చేస్తున్నారనమాట. ఎందుకు అంటే స్ట్రీక్స్, బ్యాడ్జెస్, రివార్డ్స్
అండ్ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా ఈ గ్యాడ్జెట్స్, ఈ వేరబుల్స్ వాడే వాళ్ళకి అలవాటు ఉన్న విషయమే అనమాట. మంచిగా పెర్ఫామ్ చేస్తే బ్యాడ్జ్ వస్తుంది, లేదంటే రివార్డ్ వస్తుంది. అట్లనే కొత్త కొత్త ఛాలెంజెస్ ఆ యాప్ మనకి ఇస్తూ ఉంటుంది. ఆ ఛాలెంజ్ తీసుకొని వీళ్ళు దానికి తగ్గట్టుగా బాడీని ప్రెజరైజ్ చేసి ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తుంటారనమాట. ఇది కొంతవరకు నార్మల్గా నడిచినప్పుడు ఓకే. బట్ వన్స్ ఇదొక ట్రాప్ లాగా, ఒక లూప్ లాగా అయిపోయినప్పుడు కంటిన్యూగా బ్యాడ్జెస్, రివార్డ్స్, ఛాలెంజెస్ అని చెప్పేసి మనము మరింత మరింత ఒత్తిడికి లోనైనప్పుడు శరీరం ద్వారా చేసే ఎక్సర్సైజ్ కంటే ఇది చేయగలనా లేదా అనే భయము, ఆందోళన, వీటి వల్ల యాంగ్జైటీ వల్ల వచ్చే మానసిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి దీన్ని చాలామంది అటువంటి వాటికి దూరంగా ఉండాలని చెప్తున్నారనమాట. ఇవన్నీ కంపెనీలు ఎందుకు ఇస్తుంటాయి ఈ ఛాలెంజెస్, బ్యాడ్జెస్, రివార్డ్స్ అంటే వీడు తమ ప్రోడక్ట్‌ని అలాగే వాడుతూ ఉండాలని చెప్పేసి. కన్జ్యూమర్ తమ ప్రోడక్ట్ వాడడం మానేయకుండా ఉండడం కోసం, కన్జ్యూమర్‌ని ఎంగేజ్ చేయడం కోసం ఇవన్నీ చెప్తూ ఉంటారనమాట. ఇంకా రెండోదేంటంటే కొన్నిసార్లు ఈ స్మార్ట్ వాచెస్ కావచ్చు, యాప్స్ కావచ్చు, ఇవి చిన్న చిన్న పొరపాట్లు చేసి తప్పుడు సంఖ్యలు కూడా చూపిస్తుండొచ్చు. కాబట్టి వీటిని చాలా సీరియస్‌గా తీసేసుకున్నప్పుడు ఏమవుతదంటే యాంగ్జైటీకి లోనవుతాం. ఇవి చే సరైన నంబర్స్ ఇవ్వనప్పుడు మనం పర్ఫెక్ట్‌గా వర్కౌట్ చేసినప్పటికి కూడా అక్కడ నంబర్స్ సరిగ్గా కనిపించకపోతే యాంగ్జైటీకి లోనయ్యే ప్రమాదం కూడా ఉందన్నమాట. అయితే ఇవన్నీ ఉన్నాయి కానీ వేరబుల్స్‌లో అంటే టెక్నాలజీతో బేస్ చేసుకొని ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం కోసం వాడుతున్న వాటిలలో చాలా పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఈ ఇవి వచ్చిన తర్వాత ఈ అలర్ట్స్ వల్ల ఈ ఫిట్‌నెస్‌కి సంబంధించిన వేరబుల్స్ ఇచ్చే అలర్ట్స్ వల్ల చాలా లైవ్స్ సేవ్ అయ్యాయనేది కొన్ని విషయాలు అంటే కొన్ని స్టడీస్ చెప్తున్నాయన్నమాట. ఈ అలర్ట్స్ వల్ల జనాలు ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉండడము, హార్ట్ అటాక్స్ లాంటి వాటిని కొన్నిసార్లు అవాయిడ్ చేయగలగడము ఇవన్నీ ఎందుకు హార్ట్ అటాక్స్‌ని ఎందుకు అవాయిడ్ చేయగలుగుతున్నామంటే ఇది హార్ట్ రిథమ్స్‌ని అబ్జర్వ్ చేస్తూ మనకు అలర్ట్స్ ఇస్తాయి కాబట్టి. అలాగే జీపీఎస్‌తో అది అనుసంధానమై ఉండడం వల్ల కూడా ఒక మనిషి ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి లోనైనప్పుడు ఇవి అలర్ట్ చేసి అంటే ప్రమాదం నుంచి కాపాడే అవకాశం ఉందన్నమాట. అంటే అన్నిటికంటే ముఖ్యంగా సర్వసాధారణంగా ఇవన్నీ కొన్నవాళ్ళు దేనికి యూజ్ చేస్తుంటారంటే హెల్తీయర్ హ్యాబిట్స్ కోసం ఒక మోటివేషన్, అంటే ఆరోగ్యకరమైన అలవాట్లకు ఇదొక ప్రేరణలాగా ఉంటుందనే విషయంలో డౌట్ లేదు. ఇవి అలాగే తొందరగా పడుకొని తొందరగా లేవడం, ఎర్లియర్ బెడ్ టైమ్స్ అండ్ కన్సిస్టెంట్ స్టెప్స్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది సరైన నిద్రపోకుండా ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా లేవటం ఇటువంటి అనారోగ్యకరమైన అలవాట్లు వస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసి త్వరగా పడుకొని క్వాలిటీ స్లీప్‌ని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా లేచి వర్కౌట్‌కి, ఎక్సర్సైజ్ కోసం వెళ్ళడం, జాగింగ్, వాకింగ్ లాంటివి చేయడం, ఇవన్నిటిని ఎంకరేజ్ చేయడంలో వేరబుల్స్, ఇప్పుడు మనం చెప్పుకున్న గ్యాడ్జెట్స్ కావచ్చు, టెక్నాలజికల్ ఇన్వెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. అందులో డౌట్ లేదు. కానీ వాటికి మనం ఎంతవరకు బానిస అవుతాం అనేది ఇంపార్టెంట్. వాటిని మనం వాడుకుంటున్నాం అన్నంత వరకు బావుంటుంది. ఒకసారి అవి మనల్ని వాడుకోవడం మొదలుపెడితే మాత్రం మనం వాటి వలయంలో చిక్కుకున్నట్టుగా ఇంకా బయటికి రావడం చాలా కష్టమవుతుంది. అది కూడా ఒక అంటే స్మార్ట్ ఫోను, టీవీ లేదంటే మిగతా ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఇవన్నీ ఎట్లయితే ఒక వ్యసనంలాగా మారిపోతుంటాయో ఇవి కూడా ఈ స్మార్ట్ వాచెస్, యాప్స్, ఫిట్‌నెస్ రింగ్స్, ఫిట్‌నెస్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఒక అబ్సెషన్ లాగా మారిపోయే ప్రమాదం ఉందన్నమాట. అండ్ ఫైనల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నిటికంటే గొప్ప టెక్నికల్ సపోర్ట్ ప్రకృతి మనకిచ్చింది ఏంటి అంటే అవర్ ఓన్ బాడీ. మన శరీరమే మనకు యొక్క అతిపెద్ద సపోర్ట్. సో వ్యాయామం చేస్తున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఆర్ ఈవెన్ యోగా చేస్తున్నప్పుడు కానీ శరీరం ఇచ్చే సంకేతాలు చాలా ఇంపార్టెంట్. పరికరాలు ఇచ్చేవన్నీ కూడా సెకండరీ.
ప్రాథమికంగా శరీరం ఏం చెప్తుందో విన్నప్పుడు ఇంకా చెయ్యాలా? ఆపేయాలా? లేదు ఇప్పుడు చేసింది చాలా తక్కువ ఇంకా పెంచొచ్చా? ఇటువంటివన్నీ మన శరీరం ఇచ్చే సంకేతాల్ని జాగ్రత్తగా గమనిస్తుంటే మనం ఖచ్చితంగా వ్యాయామం చేయొచ్చు. ఎందుకంటే ఒక బ్రూస్లీ కాలంలో కావచ్చు, లేదంటే ఆయన కంటే ముందున్న చాలామంది మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు కావచ్చు, లేదంటే బ జిమ్‌లో ఎక్సర్సైజ్ చేసిన అర్నాల్డ్ లాంటి అమెరికాలో కనిపించే అర్నాల్డ్ లాంటి బాడీ బిల్డ్ చేసిన వాళ్ళు కావచ్చు. ఇటువంటి వాళ్ళందరి కాలంలో ఏ స్మార్ట్ వాచెస్, యాప్స్ అవేవి లేకున్నా కూడా వాళ్ళు చేయగలిగారు. ఎందుకు చేశారంటే వాళ్ళు దాన్నొక శాస్త్రీయమైన పద్ధతిలో ప్రతిరోజు శరీరాన్ని క్రమంగా ఒత్తిడికి లోను చేస్తూ ఒక రకమైన అలవాటు చేసుకున్న తర్వాత వాళ్ళు తమ టార్గెట్స్ పెంచుకుంటూ వెళ్ళేవారు. అట్లా కాకుండా మనం ఈ యాప్స్ మీద లేదంటే వాచెస్ మీద, బ్యాడ్జెస్ మీద ఆధారపడిపోయి మా మానసిక ఒత్తిడికి లోనవుతూ మన మీద మనం ప్రెషర్ పెంచుకుంటే అది ఎప్పటికైనా ప్రమాదకరం. థాంక్ యూ.